రాష్ట్రంలో బీసీల కోసం 42% రిజర్వేషన్ల జీవో చట్టబద్దతతోనే తీసుకొచ్చామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విద్య, ఉద్యోగ విషయాల్లో ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. గ్రూప్ 1లోనూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులోకి వచ్చే విధంగా ప్రయత్నిస్తామంటున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రముఖ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొని వచ్చింది, జీవో జారీ చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం, ఎన్నికల దృష్ట్యా రిజర్వేషన్ తీసుకొచ్చింది. అది ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభం చేస్తుంది, వీరు ఏ విధంగా అడుగులు వేస్తున్నారు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. మనతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నారు. నాగరాజు గారు చెప్పండి, ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% తీసుకొని రావడం జరిగింది, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు? బీసీ కులగణన చేసిన గొప్ప ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండ్రో, సోనియా గాంధీ మాట ఇచ్చారో, ఆ మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, అలాగే క్యాబినెట్ అంతా కూడా ప్రభాకర్ గౌడ్ను ముందట పెట్టి, మా యొక్క పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కమిషన్ వేసి, కమిషన్ ద్వారా బీసీ కులగణన ఎలిమినేటర్స్ పెట్టి పారదర్శకంగా అందరినీ కూడా బీసీలను ప్లస్ టోటల్గా ఎంతమంది ఉన్నారు అనేది చేయడం జరిగింది. దాన్ని మనం చూసాం. అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయింది, మొన్న జీవో కూడా పాస్ చేసింది. దీంట్లో లాభాలు నష్టాలు పక్క పెడితే కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో బీసీలకు న్యాయం చేస్తాం 42% అనేది ఒక నినాదంతో వచ్చింది. కాబట్టి జిస్కా జిత్నా సహదారి ఉత్నా ఉస్కా హిస్సాదారి, రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదంతో ఎవరిదైతే ఎంత ముందున్నారో అంతమందికి హక్కు కల్పించే విధంగా భారత రాజ్యాంగం ఇచ్చిన చట్ట ప్రకారంగా ఎవరైతే ఎంతున్నారో అంతమందికి హక్కు కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దేశంలో నలుమూలలందరూ కూడా హర్షించదగ్గది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనం చేసిన కులగణనను ఎగ్జాంపుల్గా తీసుకొని మోడీ కూడా నిండు సభలో పార్లమెంట్లో ఒప్పుకోక తప్పలేదు. వారు కూడా కులగణన చేస్తామని మాట ఇచ్చిండ్రు. బహుశా 26 కల్లా కులగణన అవుతుందని నేను భావిస్తున్నా. రాష్ట్రంలో కాదు, కేంద్రంలో కూడా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కులగణన జరిగింది. కాబట్టి కాంగ్రెస్కు నష్టమా లాభమా అనేది కాదు, బీసీలకు న్యాయం జరిగింది అనేది నేను విశేషంగా భావిస్తున్నా. కానీ వాళ్ళ బీసీ రిజర్వేషన్ కేవలం రాజకీయ పరంగా తీసుకురావడం జరిగింది, కానీ విద్య, ఉద్యోగాల విషయంలో తీసుకురాలేదు. మరి ఆ పరంగా ఎందుకు ఆలోచించలేదు? నిజంగా మీకు విశ్వసనీయత ఉంటే ఆ పరంగా ఎందుకు మీ ప్రభుత్వం ఇప్పుడు జీవో పాస్ అయింది కాబట్టి జీవో ప్రకారంగా వాళ్ళకు విశ్వసనీయత అనేది కాంగ్రెస్లో ఉన్నది 100%. 42% జీవో పాస్ అయినాక బీసీలకు కూడా ఉద్యోగపరంగా, విద్యాపరంగా అన్ని విధాలు కూడా 42% వస్తుంది. రాకుంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. తప్పనిసరిగా నిన్న కూడా ఎలక్షన్కి పోతామంటే మళ్ళీ కొందరు పోయి పిటిషన్లు వేసిండ్రు. హైకోర్టు కూడా సమయం ఇచ్చింది, 8 రోజులలో కేంద్ర ప్రభుత్వం ఏమి సూచనలు ఇస్తారు, ఇయ్యారా ఇవ్వకుంటే మీరు ఈసీ ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది నిన్న మన హైకోర్టు కూడా నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరిగా 42%తోని ఏదైతే మాట ఇచ్చినామో ఎలక్షన్లో పోతామన్నారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కి పోతుంది. తప్పనిసరిగా వెళ్తున్నారు, కానీ వాళ్ళ గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పరంగా ఎందుకు ముందుగా ఆలోచించలేదు? ఏదైతే ఎలక్షన్ కంటే ముందు జరిగిన బీసీ ఏదైతే ఇవన్నీ కూడా ఏదైతే బీసీ కులగణన కాకముందు జరిగిన గ్రూప్ 1 కానివ్వండి, ఏవైనా కానీ నెక్స్ట్ వచ్చే దాంట్లో వస్తాయి. ఇప్పుడు ఏదైతే పాత నోటిఫికేషన్లు ఇచ్చిందో దానికి వర్తించదని క్లియర్గా చెప్పిండ్రు. అందరి మధ్యనే అది ఒప్పుకున్నారు, చెప్పిండ్రు. దాని విధంగానే చట్టపరంగానే పోతున్నారు తప్ప చట్టానికి వ్యతిరేకంగా లేక మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవట్లేదు. 100% రాబోయే ఉద్యోగాలు కానీ, విద్య కానివ్వండి, ఎన్లైనా కూడా 42% బీసీలకు చెందే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఉంటే ఇవాళ గవర్నర్ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదంతో వెళ్తే అది విజయం అయ్యేది. కానీ ఇవాళ పనికిరాని చిత్తు పేపర్ కింద లెక్కేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. మేము కేంద్ర ప్రభుత్వం కాడపై ధర్నా చేసినాం, రాష్ట్రపతిని సమయం అడిగినాం ఇయ్యమని. మేము అందరం నాయకులం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం, ఈ యొక్క బిల్లును ఆమోదించండి అని. గవర్నర్ అలా ఫార్వర్డ్ చేసి చేతులు దులుపుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా రాష్ట్రపతి లేక గవర్నర్కే తీసుకునే అధికారులు ఉంటాయి, దానిపైన ఇంకొకరు ఆమోదం అవసరం లేదు, గవర్నర్ తలుచుకుంటే ఇవ్వచ్చు అని కూడా సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ రాజ్యాంగ ప్రకారంగా ఇచ్చింది. అది అందరు కూడా చదువుకున్న వ్యక్తులందరికీ కూడా తెలుసు. ఇలా కాంగ్రెస్ చిత్తు పేపరా లేక దాన్ని గోల్డ్ పేపరా అనేది కాదు, కాంగ్రెస్ ఏది చేసినా కూడా చిత్తశుద్ధితో చేసింది. 100% బీసీలకు న్యాయం జరిగే విధంగా చేసింది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక
ఎందుకంటే కాంగ్రెస్కి ఎక్కడ మార్కులు కొట్టేస్తుందని ఇప్పుడు వాళ్ళు దీనిపైన నాటకాలు, రాజకీయ నాటకాలు ఆడుతున్నారు. తప్పనిసరిగా రాష్ట్రంలో, దేశంలో ఉన్న నలుమూలలో ఉన్న బీసీలందరూ ఐక్యమవుతారు, బీజేపీని తరిమి కొడతారని కూడా నేను కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది. వాళ్ళ బీసీల కోసం నిజంగా ఉద్యమం చేస్తే అక్కడ ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ రావాల్సింది ఉండే, ఎందుకు వాళ్ళు రాలేదు అక్కడనే స్పష్టమవుతుందని చెప్పి స్పష్టం చేస్తారు. ఎక్కడికి రాలేదు, ధర్నాకు ఎందుకు రాలేదు? అందరు కూడా, రాహుల్ గాంధీ గారు అందరు కూడా వారు అందుబాటులో లేరు. మేము తీసుకున్న స్టెప్ మా ముఖ్యమంత్రి గారు అందరు కూడా మంత్రివర్గ సభ మొత్తం అక్కడికి వచ్చింది. మేము అందరం కూడా ఎమ్మెల్యేలు వెళ్ళినాం కదా. ఇక్కడ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. 100% చిత్తశుద్ధి ఉన్నది కాంగ్రెస్కు, అందులో ఏం మీకు అనుమానం? ఇప్పటికే తీసుకొచ్చిన ఈ జీవో అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు గ్రామ పంచాయతీ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కానీ తీవ్ర అన్యాయం జరిగేటట్టుగా ఉంది. ఇప్పటికే 52% ఉన్న వాళ్ళు ఇవాళ 42% కోసం మీరు పోరాడుతున్నారు. దాంతో నష్టం అనుకుంటున్నారా, లాభం అనుకుంటున్నారా, ఎలా అడుగులు ఇస్తున్నారు? లాభం జరిగింది. 42% తోని ఇవాళ 24 ఏదైతే బీసీ కులగణన చేసిందో దాని ప్రకారంగా నిన్న కలెక్టరేట్లో మీటింగ్ అయింది. 42% వారికి 24 ఈ యొక్క సంవత్సరంలో ఏదైతే కులగణన జరిగిందో ఆ జియో ప్రకారంగా వారికి 24%, 42% 2011 సెన్సస్ ప్రకారంగా ఇవాళ జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లన్నీ కూడా ఆ విధంగానే డివైడ్ చేయబడ్డాయి. చూసిన మొత్తానికైతే ఇక్కడ గ్రూప్ 1కి ఇప్పుడు వర్తించేదని చెప్పేసి బీసీ రిజర్వేషన్, బీసీ కులగణన చేపట్టిన తర్వాత చేపట్టాము కాబట్టి మేము చిత్తశుద్ధితో వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ ఇది ఎట్టి కోశాన నిలకడగా ఉండదు. ఇదంతా ప్రజల్ని చేస్తున్న మోసం, ప్రజల్ని బీసీలని దగా చేస్తున్నారని చెప్పేసి అటు ప్రతిపక్ష నాయకులు అంటుంటే, లేదు మేము బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పేసి ఇవాళ వర్ధన్పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, వరంగల్.